అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నామండి. గుండు సూది శ్రీనివాస్. యాక్చువల్గా నేను పర్సన్ గురించి ఎప్పుడు వీడియోస్ చేయను అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ తాలూకా ఇంట్రెస్ట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు అన్నప్పుడు తప్పిస్తే. ఇక్కడ ఇవాళ ఈ గుండు సూది శ్రీనివాస్ గురించి కూడా ఆ కంటెక్స్ట్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ఈ పర్సన్ ఈనాడులో పనిచేసి మంచిగానే అక్కడ పరిచయాలు పెంచుకున్నాడు. రాజకీయ నాయకులతో బాగా అంటగా తిరిగేవాడట ఆ రోజుల్లో. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బలమైన పరిచయాలతోటి బయటకు వచ్చి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఒకటి రెండు ఛానల్స్ పెట్టుకున్నాడు. మంచిగా సక్సెస్ అయ్యాడు, బాగానే పాపులర్ అయ్యాడు. జనాలు కూడా బాగానే ఆదరిస్తున్నారు. శ్రీనివాస్ ఇవాళ ఎన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారనేది కాదు, మనిషి అన్నాక కొన్ని ఎథిక్స్ ఏడవాలి. ఇవాళ నీకు ఆదరణ ఉంది కాబట్టి ఆదరణ అహంకారమై కళ్ళు నెత్తికెక్కిపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఈనాడు సంస్థ గురించి నువ్వు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసావు. ఒక ఈనాడు సంస్థ గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ తాలూకా ఇంట్రెస్ట్స్ని కూడా రిఫ్లెక్ట్ చేసే విధమైనటువంటి ఆర్టికల్ నువ్వు పబ్లిష్ చేసావు. ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుంది నీ వీడియో. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాలు నేను మాట్లాడతా. ఇక్కడ కొన్ని కంటెక్స్ట్లు ఏంటంటే, ఈనాడులో మనోడనే కాదు కొద్దిమంది ఈనాడు సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక విచిత్రమైన రోగం వస్తుందండి వాళ్ళకి. ఆ రోగం ఎలాంటిదంటే తిన్న కంచంలో కక్కుతారన్నమాట. ఎక్కడైతే వాళ్ళు విలువలు నేర్చుకున్నారో, ఎక్కడైతే జర్నలిజం నేర్చుకున్నారో, ఎక్కడైతే ఏ సంస్థ అయితే వాళ్ళ జీవితానికి ఒక అద్భుతమైన బంగారు మార్గాన్ని చూపించిందో అటువంటి సంస్థ మీద పడి ఏడుస్తారు. అలా ఏడవడాన్ని ఒక ప్రైడ్గా కూడా ఫీల్ అయ్యి తగలాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి ఎవరు మైండ్ పాలిష్ చేయలేరు. కానీ ఇవాళ శ్రీనివాస్ నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నావు. ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తిరగబడాలని ఎగదోసే ప్రయత్నాన్ని చేస్తున్నావు. గతంలో నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడావు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడావు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా క్లోజ్గా అసోసియేట్గా వెళ్తున్నావు అనే అభిప్రాయాలు కూడా చాలామంది నీ వ్యూవర్స్లో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అవన్నీ మాకు సంబంధం లేని విషయాలు. నీ స్టాండ్ అంటే నువ్వు ఎటు వెళ్తావు, ఎటు మాట్లాడతావు అనేది పూర్తిగా నీకు సంబంధించినటువంటి అంశం. కానీ స్టేట్ ఇంట్రెస్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎలా ఉందంటే, ఈనాడు సంస్థ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఇండోసోల్కి సంబంధించి కొన్ని రాయితీలు ఇచ్చినప్పుడు ఇండోసోల్పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించిందట. ఆ తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇండోసోల్కి ప్రోత్సాహకాలు అన్నదట. ఏంటి వ్యత్యాసం అని నువ్వు ఈనాడు సంస్థను ప్రశ్నించే ముందు నీ రెండు కళ్ళు దగ్గర పెట్టుకుని ఒకసారి చదవాలి. ఆ కింద లైన్స్లో ఏం రాసింది ఈనాడు? సంస్థ పెట్టుబడి 25,000 కోట్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు 50,000 కోట్లు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రోత్సాహకాలు అనలేదా ఈనాడు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోత్సాహకాలు అన్న ఒకే ఒక్క పదాన్ని పట్టుకుని నువ్వు వివాదాస్పదంగా మాట్లాడే ప్రయత్నం చేసావు కదా. అసలు ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 50,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అన్నారు. ఇవాళ 14,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు, అవి కూడా 15 ఏళ్ల కాల వ్యవధి పాటు. అంటే ఈ కూటమి ప్రభుత్వం మరో 2 దఫాలు వచ్చినంత వరకు కూడా ఆ ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉంటారు. అంటే అంత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని ఆ సంస్థకి ఇచ్చే ఆలోచన చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేశారు అని ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. ఆ రెండింటిని నువ్వు క్లబ్ చేసి ఈనాడు పత్రిక పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ఈనాడు పత్రిక పూర్తిగా కూటమి ప్రభుత్వానికి జిహుజూర్ అంటుంది. జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుంది. ఇలాంటి లేఖి భాష. ఏం మాట్లాడాలి ఈనాడు? ఏం ప్రశ్నించాలి ఈనాడు? నిన్న కాక మొన్న ట్రూ అప్ ఛార్జెస్ 4,900 కోట్ల రూపాయల మేర ప్రజల నెత్తి మీద భారం పడకూడదని ఏపీఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మేమే భరిస్తామంది. దాని మీద ఈనాడు ప్రశ్నించాలా? అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయింది. ఇటువంటి రాష్ట్రంలో మీరు ఏది భరించొద్దు, ప్రజల నెత్తి మీద భారాన్ని వేయండి అని ఈనాడు చెప్తే మీకు మంచిది అనిపిస్తుందా? 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25% మేర పెట్టుబడులను గ్రాప్ చేయగలిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అటువంటి విధానాలకి, అటువంటి అవకాశాలకి పాసిబిలిటీ క్రియేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలసీస్ని ప్రశ్నించాలని మీరు కోరుకుంటున్నారా? నిజంగా ఆ విధంగా ప్రశ్నించినట్లయితే అక్కడ భూములు ఎందుకు ఇచ్చారు? భూములు ఇవ్వడం వల్ల కుంభకోణాలు జరిగిపోయాయంట, భూ కేటాయింపుల్లో అనేక అక్రమాలు జరిగిపోయాయంట, అవకతవకలు జరిగిపోయాయట. సో ఈనాడు రాయలేకపోయింది. నిజమే, ఈనాడు రాయలేదు అనుకుందాం. మరి నువ్వు ఈనాడులో 12 సంవత్సరాల పాటు ఉద్ధరించాను, అనేక వార్తలు రాశాను నేను ఆ రోజుల్లో అని చెప్తున్నావు కదా. మరి నువ్వు మాట్లాడాలి కదా. ఇవాళ గూగుల్కి ఇచ్చినటువంటి ల్యాండ్లో ఏం అన్యాయాలు జరిగిపోయాయి, టీసీఎస్కి అలాట్ చేసినటువంటి ల్యాండ్లో ఏం కుంభకోణాలు జరిగిపోయాయి, ఏ మంత్రి
మంత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం మేలు తలపెట్టిందా? మంత్రి పేరు చెప్పాలి కదా. నువ్వు అటువంటి వ్యక్తులతో అంటకాగుతున్నావా? వారి నుంచి ఏదన్నా లబ్ధి పొందాలనుకుంటున్నావా? ఇవాళ ఈనాడులో ఉన్న బ్యూరో రిపోర్టర్స్ చాలామంది అంటకాగుతున్నారు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులతో అని చెప్తున్నావు కదా. మరి నువ్వు ఎవరితో అంటకాగి ఇవాళ వాళ్ళ పేర్లు హైడ్ చేస్తున్నావు? నీకు సత్తా ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక సీనియర్ రిపోర్టర్గా చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు మాట్లాడాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలివేట్ చేయాలి. అవన్నీ చేయకుండా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తల్ని నువ్వు పొద్దున్న లేచి విశ్లేషణలు చేసుకుంటూ దాని మీద ₹4 వెనకేసుకుంటూ మళ్ళీ ఆ పత్రిక మీద పడి ఏడవడం, ఆ పత్రికకు సంబంధించి ఉనికే ఉండదు అనేటువంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా ఎక్కువ చేసావనే అభిప్రాయాన్ని అయితే క్రియేట్ చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక కన్స్ట్రక్టివ్ జర్నలిజంతో ఈనాడు ముందుకెళ్తుంది. యాజమాన్యాలు తమకున్నటువంటి పలుకుబడి, తమకున్నటువంటి రెప్యుటేషన్, తమకున్నటువంటి సర్క్యులేషన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం దగ్గర పబ్బం గడుపుకోవాలనుకుంటే, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దానికి ఎగ్జాంపుల్గా కొన్ని పత్రికలు కనబడుతున్నాయి. అటువంటి పత్రికలను నువ్వు కోట్ చేయొచ్చు. కానీ ఈనాడు ఎథిక్స్కి కట్టుబడి వెళ్తుంది, ఈనాడు ఎథికల్గా ముందుకు వెళ్తుంది కాబట్టి వాళ్ళకి పాఠకుల్లో ఆదరణ ఉంది. ఉన్న విషయాన్ని ఉన్నట్లు రిపోర్ట్ చేస్తుంది. నువ్వు అందులో పనిచేసినటువంటి విలేకరివే కదా, నీకు తెలీదా? ఏ రోజైనా ఈనాడు చెప్తుందా ఒక వ్యక్తి మీద వ్యతిరేక వార్త రాయని, లేదా ఒక వ్యక్తికి అనుకూల వార్త రాయని? ఆ మాత్రం సోయ లేకుండానే ఈనాడులో 12 సంవత్సరాలు పనిచేశానని నువ్వు చెప్పుకుంటున్నావా? ఇవాళ ఈనాడు మీద ఒక రాజకీయ పార్టీకి అంట కాగుతూ విషం కక్కే ప్రయత్నాన్ని ఇవాళ ఏదైతే చేసావో అది చాలా దిగజారుడుతనంగా అనిపించింది. మీ తాలూకా విలువల్ని ఏ స్థాయిలో కోల్పోతున్నారనే దానికి మీ వ్యాఖ్యలు అనేవి చాలా స్పష్టంగా అర్థం పడుతున్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.